హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. 2 రోజుల నుంచి ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్తున్నట్టే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన బిగ్ సర్ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ క్రేజీ కాంబోకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ అయింది. దీంతో ఇప్పుడు ఈ పోస్టర్ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫిలిం లవర్స్. నాకు పదాలు వాటి అర్థాలు తెలియవు, పద్యాలు గద్యాలు రావు, కానీ షడ్యాసుడు అంటే కుమారస్వామి మదిలో మెదలగానే పదాలు జాలు వాడతాయి అన్న అర్థంతో సుబ్రహ్మణ్య భుజంగ శ్లోకం పోస్టర్లో కనిపించడాన్ని కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామి భక్తుడి పాత్రలో నటిస్తున్నారేమో అంటూ స్టోరీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంతేకాదు పోస్టర్లో శూలం మధ్యలో DNA ఆకారాన్ని అమర్చడాన్ని నెట్టింట ఇంట్రెస్టింగ్గా కోట్ చేస్తున్నారు ఫిలిం లవర్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న దర్శక ధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ప్రతిష్టాత్మక ఆర్ట్ సెంటర్ సినిమాటిక్ ఫ్రాంచైజీలోని హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో ఆయన పేరున నిర్వాహకులు పర్మనెంట్ సీట్ కేటాయించారు. దిగ్గజ ఫ్రెంచ్ దర్శకుడు ఆస్కార్ గ్రహీత కోస్టా గావ్రాస్ ఆధ్వర్యంలో రాజమౌళి ఈ గౌరవం అందుకున్నారు. ఈ సర్ప్రైజ్ ఊహించలేనిదంటూ రాజమౌళి సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాట రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తనతో సినిమాలు తీసిన వారికి, తన చిత్రాల్లో నటించిన వారికి, తన పర్సనల్ మేనేజర్లకు విజయ్ ప్రభుత్వ పదవులు ఇవ్వడాన్ని ఉదయనిధి స్టాలిన్ తప్పుపట్టారు. విజయ్ ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు ఉదయనిధి. అయితే ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్లో 100 కోట్ల వ్యూస్ను సాధించింది. ఇప్పటివరకు మరే తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. 2019 ఫిబ్రవరిలో యూట్యూబ్లో అప్లోడ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ భారీగా వ్యూస్ సాధిస్తోంది. ప్రియదర్శి నాగదుర్గ జంటగా నటిస్తున్న ఇడుపు కాగితం సినిమాపై సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ మార్చే ప్రసక్తే లేదని నిర్మాత బన్నీ వాసు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న ట్రోల్స్, వివాదాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సినిమాను తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతానికి చెందిన వంశీరెడ్డి దొండపాటి డైరెక్ట్ చేస్తున్నారన్నారు. కథాపాత్రల మూలాల ఆధారంగానే ఈ పేరు పెట్టామని బన్నీ వాసు చెప్పుకొచ్చారు. బాహుబలి ది బిగినింగ్ విడుదలైన మొదటి రోజు అనుభవాలను రాజమౌళి మీడియాతో పంచుకున్నారు. ఆ సినిమా విడుదలైనప్పుడు దానికి వచ్చిన నెగిటివ్ రివ్యూస్ చూసి సినిమా డిజాస్టర్ అవుతుందని, తన కెరీర్ ముగిసిపోయిందని భయపడినట్టుగా ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా తెలిపారు. నెట్ఫ్లిక్స్లో విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో రాజమౌళి ఆనాటి భయానక పరిస్థితులను వెల్లడించారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మా ఇంటి బంగారం 2లో సమంత ప్లేస్లో సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. సమంత ప్రస్తుతం బ్రేక్ తీసుకునే యోచనలో ఉండడంతో రెండో భాగంలో సాయి పల్లవిని లీడ్ రోల్కు ఫైనల్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దర్శకుడు నాగశ్విన్ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు. భార్య ప్రియాంక దత్ బేబీ బంప్తో ఉన్న ఫోటోను సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన నాగి త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా వెల్లడించారు. ప్రజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2 సినిమాను నాగశ్విన్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ అబ్సెషన్ OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యాపిల్ టీవీలో జూన్ 30 నుంచి ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్కు అందుబాటులోకి రాను. అంతేకాదు ఇతర ప్లాట్ఫామ్స్ అయిన పీకాక్ అండ్ నెట్ఫ్లిక్స్లో కూడా ఈ మూవీ తొందరలో స్ట్రీమింగ్కు రానుందని సమాచారం. ఇక కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా మన దేశంలోనే 77 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 3200 కోట్లకు పైగా వసూలు సాధించింది. 2 రోజుల క్రితం తమిళ ప్రముఖ నటుడు దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయనకు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే అంత్యక్రియల్లో కొందరు కెమెరాలు పట్టుకొని తెగ హడావుడి చేశారు. దీంతో అంత్యక్రియలకి వచ్చిన సెలబ్రిటీలందరూ తెగ ఇబ్బంది పడిపోయారు. రాధిక కూడా తెగ ఇబ్బంది పడిపోయారు. తన అసహనాన్ని అప్పుడే వ్యక్తం చేశారు. ఆ వీడియోతో 2 రోజులుగా రాధిక తెగ వైరల్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా మరోసారి తన అసహనాన్ని వ్యక్తపరిచారు రాధిక. అంత్యక్రియల దగ్గర మీడియాను ఖచ్చితంగా నిషేధించాలన్నారు. దాంతోపాటే భాగ్యరాజ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు రాధిక.